హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం సింగిల్ లాయర్ అనే తాయ్ డ్రామాలో ఎపిసోడ్ 3ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ 3 స్టార్టింగ్లో ఏమవుతుంది అంటే, ఫస్ట్ క్లాస్ ఏమో మళ్ళీ తన క్లాసెస్ అన్నీ కూడా రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు. అయితే ఇదే టైంలో తనకి ఎవరో పాటలు పాడుతున్నట్టు వినిపిస్తూ ఉంటుంది. ఇంకా తను వెనక్కి తిరిగి చూసేటప్పటికి అక్కడ ఎవరుంటారు అంటే ఇంకెవరు, మన మినట్ కావాలని గట్టిగా పాటలు పాడుతూ ఉంటుందన్నమాట. ఇంకా వెంటనే ఫస్ట్ క్లాస్ ఏం చేస్తాడు అంటే మినట్ దగ్గరికి వెళ్ళి, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. నీ దగ్గర ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదా, ఇయర్ ఫోన్స్ పెట్టుకో, నేను అక్కడ వీడియో రికార్డ్ చేస్తున్నాను, నాకు డిస్టర్బ్గా ఉంది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా మినట్ కూడా, నువ్వు చెప్పింది నిజమే కానీ నాకు ఇయర్ ఫోన్స్తో వినాలని లేదే అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు ఫస్ట్ క్లాస్ ఏం చేస్తాడు అంటే, నీ ఫోన్ ఇటు ఇవ్వు అని చెప్పేసి లాక్కుని వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా వెళ్ళిపోయి తనేమో తను వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా మినట్ ఏమో ఫస్ట్ క్లాస్ని ఎక్కిరిస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి పిక్చర్ని అలాగే బియ్యంని ఇద్దరిని కూడా చూపిస్తారనమాట. సో పిక్చర్ ఏమో తన వర్క్ కోసం వెళ్తూ ఉంటాడు. ఇంకా బియ్యం మాత్రం పిక్చర్తో సరిగ్గా ఉండడు, ఏదో ఉండాలి అన్నట్టే ఉంటూ ఉంటాడనమాట. ఇంకా పిక్చర్ వెళ్ళిపోయిన వెంటనే బియ్యం ఏం చేస్తాడు అంటే మినట్కి కాల్ చేసి, ఎక్కడున్నావు నువ్వు, నేను నీ దగ్గరికి వస్తున్నాను నేను పిక్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడేసి తనేమో వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడనమాట బాత్ చేయడానికి. అయితే పిక్చర్ మాత్రం ఇంకా వర్క్కి వెళ్ళడు. సో తనేం చేస్తాడు అంటే బియ్యం అలాగే మినట్ ఇద్దరు కూడా మాట్లాడుకోవడం ఫోన్లో అదంతా వింటూ ఉంటాడు. సో తనకైతే కొంచెం బాధగా ఉంటుంది, ఎందుకంటే బియ్యం తనతో కంటే ఎక్కువగా మినట్తోనే హ్యాపీగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే, మినట్ ఏమో తను రెడీ అవుతూ ఇంకా నైట్ జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సో నైట్ ఏం జరుగుతుంది అంటే, లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఫస్ట్ క్లాస్ మినట్ అంటే తనకి ఇష్టం అని చెప్పేసి అంటాడు కదా. సో అదంతా కూడా తలుచుకుని తనేమో, ఏంటి తను ఇలా మాట్లాడుతున్నాడు, నిజంగానే నేనంటే తనకి ఇష్టమా అని చెప్పేసి ఇంకా అలా ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇంకా ఇదే టైంలో ఫస్ట్ క్లాస్ ఏం చేస్తాడు అంటే, మినట్ అని చెప్పేసి పిలుస్తాడనమాట. ఇంకా మినట్ వెళ్ళి నమస్కారం అని చెప్పేసి అంటుంది. ఇంకా ఫస్ట్ క్లాస్ అంటాడు, నువ్వేంటి రావా, నేను నిన్ను కార్లో ఎక్కించుకుని వెళ్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు మినట్ అంటుంది, ఈరోజు బియ్యం వస్తాడంట అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళడానికి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఫస్ట్ క్లాస్ అంటాడు, సరే అయితే ఈవినింగ్ నాకు రావడానికి లేట్ అవుతుంది, నా గురించి వెయిట్ చేయకు, ఈరోజు నేను నీకు క్లాస్ కూడా చెప్పనులే అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు మినట్ కూడా సరే అని చెప్తుంది. ఇంక తర్వాత అక్కడికి ఎవరు వస్తారు అంటే బియ్యం వస్తాడనమాట. ఇంకా బియ్యం వచ్చిన వెంటనే మినట్ ఏమో పద వెళ్దామని చెప్పేసి ఇంకా బియ్యంని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంక తర్వాత బియ్యం అలాగే మినట్ ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు కదా సో కాలేజ్కి. ఇంకా అప్పుడు బియ్యం అడుగుతాడు, ఏమైంది అలా ఉన్నావు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడనమాట. మళ్ళీ గొడవైందా ఏంటి నీకు ఫస్ట్ క్లాస్కి అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంక తర్వాత దానికి మినట్ ఏం చెప్తుంది అంటే, మీ అన్నయ్య నిజంగా ఎవరిని ఇష్టపడలేదా ఇప్పుడు దాకా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు దానికైతే బియ్యం అంటాడు, అవును తను ఇప్పుడు దాకా ఎవరిని డేట్ చేయలేదు, ఎందుకంటే మా డాడీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంటే తనకి జరుగుతుందేమోనని చెప్పేసి తను భయపడుతున్నాడు అని చెప్పేసి. అయినా ఇదెందుకు నువ్వు అడుగుతున్నావు, నువ్వు ఫస్ట్ క్లాస్ని ఇష్టపడుతున్నావా ఏంటి అని చెప్పేసి బియ్యం అడుగుతూ ఉంటాడు. ఇంకా దానికి మినట్ ఏం చెప్తుంది అంటే, నేను కాదు మీ అన్నయ్య ఇష్టపడుతున్నాడంటే నన్ను, నైట్ నాకు చెప్పాడు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అది విన్న తర్వాత బియ్యం అయితే షాక్ అవుతాడనమాట. సో తనకైతే చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకా అయినా సరే ఏంటి నువ్వు నిజంగా చెప్తున్నావా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా దానికి మినట్ అంటుంది, అవును నేను ఊరికే ఎందుకు చెప్తాను నిజంగానే అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు బియ్యం ఏమో మినట్ని అంటే తన ఫీలింగ్స్ అనేవి కవర్ చేయడం కోసం అని చెప్పేసి మినట్తో ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటాడనమాట. ప్రిట్టి గర్ల్ మనం తర్వాత మాట్లాడుకుందాంలే దీని గురించి, నువ్వు వెళ్ళు క్లాస్కి అని చెప్పేసి తను పంపిస్తూ ఉంటాడు. మినట్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి పిక్చర్ వస్తాడు. ఇంకా పిక్చర్ వచ్చి నేను నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి బియ్యంని పక్కకు తీసుకెళ్తాడనమాట. ఇంకా పిక్చర్ అలాగే బియ్యం మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడు పిక్చర్ ఏమంటాడు అంటే, బియ్యం నీకు మినట్ మీద ఉన్న ఫీలింగ్స్ మళ్ళీ వచ్చాయి కదా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు బియ్యం అయితే ఏం మాట్లాడనమాట. ఇంకా కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే, ఫస్ట్ క్లాస్ ఏమో తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడనమాట. సో తన ఫ్రెండ్ ఉంటుంది కదా నోయి, సో తన దగ్గరికి వెళ్ళి నేను నీకు ఒకటి చెప్పాలి, ఏంటి అంటే మన ఇద్దరం ఇంకా ఇలా కలిసి ఉండొద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా నోయి అంటుంది, అదేంటి అలా అంటున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా దానికి ఫస్ట్ క్లాస్ ఏమంటాడు అంటే, అవును నేను వేరే వాళ్ళని ఇష్టపడుతున్నాను, సో మనం ఇలా కలుస్తాం అదంతా కూడా మంచిగా అనిపించదు, అందుకే నేను చెప్తున్నాను అని చెప్పేసి ఇలా ఫస్ట్ క్లాస్ అంటూ ఉంటాడు. ఇంకా దానికి నోయి అంటుంది, సరే అయితే నువ్వు ఎవరిని ఇష్టపడుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా దానికి ఫస్ట్ క్లాస్ ఏమంటాడు అంటే, నేను ఎవరిని ఇష్టపడుతున్నాను అంటే
మినట్ని అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా నోయి ఏమో షాక్ అయ్యి, ఏంటి మినట్ని ఇష్టపడుతున్నావా నువ్వు? మినట్ నాకంటే ఎందులో గొప్పగా అనిపించింది? మినట్ నీకు ఎలా సెట్ అవుతుంది? అసలు తనకి టైం మెయింటెనెన్సే ఉండదు, తను అసలు స్ట్రిక్ట్గానే ఉండదు నీలాగా, తను ఎలా కలుస్తుంది నీతో పాటు అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అవన్నీ విన్న తర్వాత ఫస్ట్ క్లాస్ అంటాడు, అదంతా నీకు అనవసరం, నాకు మినట్ అంటే ఇష్టం, సో మన ఇద్దరం ఇంకా కలవద్దు అని చెప్పేసి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ మినట్ ఏమో ఏంటి ఫస్ట్ క్లాస్ ఇంకా రాలేదు అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడు టైంకి వచ్చేవాడు కదా, ఈరోజు తను డేట్కి వెళ్ళినట్టున్నాడు, నాతో ఏమో ఈరోజు లేట్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ డేట్కి వెళ్తాడా అని చెప్పి అలా అనుకుంటూ ఉంటుంది. అయితే ఇదే టైంలో అక్కడికి బియ్యం వస్తాడనమాట. సో బియ్యం అయితే ఒక డ్రింక్ తీసుకుని ఇంకా అంటే మినట్ దగ్గరికి వస్తాడు, మన ఇద్దరం తాగుదామా అని చెప్పేసి. ఇంకా మినట్ కూడా సరే అంటుంది. వీళ్ళిద్దరూ కూడా డ్రింక్ తాగుతూ ఉంటారు. ఇంకా అప్పుడు మినట్ అడుగుతూ ఉంటుంది, ఏమైంది నీకు, ఎందుకు అలా డ్రింక్ తాగుతున్నావు అంతలాగా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు బియ్యం అయితే ఏమీ లేదు అని చెప్పేసి లవ్ ప్రాబ్లం అని చెప్పేసి అంటాడనమాట బియ్యం. ఇంకా అది విన్న తర్వాత మినట్ ఏమనుకుంటుంది అంటే, నీకు పిక్చర్కి ఏమన్నా ప్రాబ్లమా, ఏదైనా గొడవ వచ్చిందా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా దానికి బియ్యం అయితే ఏం సమాధానం చెప్పడు. ఇంకా అప్పుడు మినట్ అంటుంది, నువ్వేం భయపడకు, ఒకవేళ నీకు ఎవరైనా సపోర్ట్ కావాలి అంటే నేనున్నాను, నేను ఎప్పుడు నీకు సపోర్ట్గా ఉంటాను అని చెప్పేసి ఇంకా అలా ధైర్యం చెప్తూ ఉంటుందన్నమాట బియ్యంకి. ఇంకా తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఫుల్గా డ్రింక్ చేసేస్తారు. సో బియ్యం అయితే ఇంకా ఎక్కువ డ్రింక్ చేస్తాడనమాట. ఇంకా అప్పుడు మినట్ అంటుంది, నేను క్యూట్గా ఉంటాను కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట ఏదో కామెడీగా. అప్పుడు బియ్యం అంటాడు, అవును నిజంగానే నువ్వు చాలా క్యూట్గా ఉంటావు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు మినట్ అంటుంది, ఏంటి ఈరోజు నన్ను ఫ్లర్ట్ చేద్దామని ఏమైనా ట్రై చేస్తున్నావా ఏంటి అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే బియ్యం అయితే చాలా బాధపడుతూ ఉంటాడనమాట. సో మినట్ని అడుగుతాడు, నేను నిన్ను ఒకసారి హగ్ చేసుకోవచ్చా అని చెప్పేసి. ఇంకా అప్పుడు మినట్ కూడా సరే అని చెప్పేసి ఇంక వీళ్ళిద్దరూ హగ్ చేసుకుంటారు. ఇంకా అప్పుడు బియ్యం ఏం అడుగుతాడు అంటే, నాకు నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు అది విన్న తర్వాత మినట్ అయితే షాక్ అవుతుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు బియ్యం అంటాడు, అవును నువ్వంటే నాకు ఇష్టం, చిన్నప్పటి నుండి కూడా నువ్వంటే నాకు కొన్ని ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అది విన్న తర్వాత మినట్ ఏమో, ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు అసలు అని చెప్పేసి, నువ్వు బాగా డ్రింక్ చేస్తావు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. కానీ బియ్యం మాత్రం లేదు, నేను నిజంగానే చెప్తున్నాను అని చెప్పేసి బియ్యం ఏం చేస్తాడు అంటే మినట్ని కిస్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు మినట్ ఏం చేస్తుంది అంటే బియ్యంని అలా తోసేసి ఇంకా బయటకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. నీకేమన్నా పిచ్చా, బియ్యం నువ్వు బాగా డ్రింక్ చేసావు, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అయినా సరే అస్సలు బియ్యం విండు. ఇంక వెంటనే మినట్ ఏం చేస్తుంది అంటే అక్కడి నుండి పారిపోయి వెళ్తుంది. అయితే ఇదే టైంలో అక్కడికి ఎవరు వస్తూ ఉంటారంటే ఫస్ట్ క్లాస్ వస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు మినట్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ క్లాస్ వెనకాల నుంచుంటుంది. ఇంకా అప్పుడు ఫస్ట్ క్లాస్ ఏం చేస్తాడు అంటే, నువ్వు వెళ్ళి నా రూమ్లో ఉండు, నేను బియ్యంని తన రూమ్కి పంపించి వస్తాను అని చెప్పేసి అంటాడు. ఇంకా అప్పుడు మినట్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. తర్వాత ఫస్ట్ క్లాస్ ఏం చేస్తాడు అంటే, ఏం చేస్తున్నావు బియ్యం నువ్వు అని చెప్పేసి తనతో గట్టిగా మాట్లాడి ఇంకా తన రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెడతాడు. ఇంక తర్వాత ఫస్ట్ క్లాస్ ఏం చేస్తాడు అంటే మినట్ దగ్గరికి వస్తాడనమాట. ఇంకా మినట్ ఏమో ఏమైంది అని అడిగేటప్పటికి ఫస్ట్ క్లాస్ అంటాడు, తను బాగా డ్రింక్ చేస్తున్నాడు కదా, తన్ని పడుకోబెట్టాను నేను, ఇప్పుడు తనకి బాగానే ఉంటుందిలే అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు మినట్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. కానీ తను మాత్రం చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఫస్ట్ క్లాస్ అంటాడు, అసలు ఇందాక ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా దానికైతే మినట్ అంటుంది, అసలు ఎప్పుడు కూడా బియ్యం ఇలా బిహేవ్ చేయలేదు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో, తనకి నేనంటే ఇష్టం అని చెప్తున్నాడు, ఎప్పుడు ఇలా చెప్పేవాడు కాదు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అదంతా విన్న తర్వాత ఫస్ట్ క్లాస్ ఏమో షాక్ అవుతాడు, ఏంటి బియ్యం తనకి నువ్వంటే ఇష్టమని చెప్పాడా అని చెప్పి అడుగుతూ ఉంటాడనమాట. ఇంక మినట్ కూడా అవును అలాగే చెప్పాడు అనేటప్పటికి, సరే అయితే నువ్వు వెళ్ళి అంటే ఇక్కడే పడుకోవాలి ఈరోజు నైట్, ఎందుకంటే బియ్యం అక్కడ ఉన్నాడు కదా అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా దానికి మినట్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. తర్వాత ఫస్ట్ క్లాస్ ఏం చేస్తాడు అంటే మినట్ తనకిచ్చిన అలారం ఉంది కదా, సో క్లాక్, సో దాన్ని పట్టుకుని రిపేర్ చేస్తూ ఉంటాడు. అయితే ఇదే టైంలో మళ్ళీ మినట్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ అని పిలుస్తూ ఉంటుంది. ఇంకా ఫస్ట్ క్లాస్ ఏంటి అని అడిగేటప్పటికి మినట్ అంటుంది, అది నా డ్రెస్సెస్ అన్నీ కూడా ఆ రూమ్లో ఉన్నాయి, సో అక్కడ బియ్యం ఉన్నాడు కదా, నాకు భయం వేస్తుంది, అందుకే నువ్వు నా వాష్రూమ్ బయట కొంచెం కాపలా కాయొచ్చు కదా ప్లీజ్ అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా దానికి ఫస్ట్ క్లాస్ కూడా సరే అని చెప్పేసి ఇంకా వస్తాడనమాట. ఇంక తర్వాత మినట్ ఏం చేస్తుంది అంటే బాత్ చేసేసి ఇంకా బాత్రూంలోంచి బయటకు వచ్చేసి తనేమో ఇంకా బయట ఫస్ట్ క్లాస్ ఉన్నాడనేది మర్చిపోయి సాంగ్స్ పాడుకుంటూ డాన్స్ వేసుకుంటూ వస్తుందన్నమాట. ఇంకా కానీ అక్కడే బయట ఫస్ట్ క్లాస్ ఉంటాడు కదా, సో ఫస్ట్ క్లాస్ని చూసిన వెంటనే తనేమో కొంచెం ఎంబారసింగ్గా ఫీల్ అవుతుంది. ఇంకా ఫస్ట్ క్లాస్ కూడా చాలా ఎంబారసింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. ఇంకా వెంటనే ఫస్ట్ క్లాస్ అంటాడు, నేను ఇంకా వెళ్తున్నాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
తర్వాత మినట్ అయితే చాలా ఎంబారసింగ్‌గా ఫీల్ అవుతూ ఉంటుంది. తన ఫేస్‌ని ఫస్ట్ క్లాస్‌కి ఎలా చూపించాలి అని చెప్పేసి తన ఫేస్‌కి ఒక పిల్లో లాంటిది అడ్డు పెట్టుకొని అలా వెళ్తూ ఉంటుందనమాట. ఇంక ఫస్ట్ క్లాస్ అక్కడికొచ్చి "ఏం చేస్తున్నావు నువ్వు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంక వెంటనే మినట్ ఏమో అటు తిరుగుతూ ఉంటుందనమాట. ఏంటి సౌండ్ వచ్చింది అని చెప్పి. ఇంక అక్కడే ఫస్ట్ క్లాస్ ఉంటాడు. సో, అప్పుడు మినట్ ఏమంటుంది అంటే ఏంటి అంటే "నేను నీకు నా ఫేస్‌ని ఎలా చూపిస్తాను" అని చెప్పేసి "నా ఫేస్‌ని నేను నీకు చూపించలేను" అని చెప్పేసి పిల్లో అనేది అడ్డు పెట్టేసుకుంటూ ఉంటుందనమాట. ఇంకప్పుడిదంతా విని ఫస్ట్ క్లాస్ అయితే నవ్వుతూ ఉంటాడు. "సరే అయితే ఈరోజు నువ్వు వెళ్లి బెడ్ మీద పడుకో. నేను సోఫాలో పడుకుంటానులే" అని చెప్పేసి ఇంక తను లోపలికి వెళ్ళమంటాడు. ఇంక ఫస్ట్ క్లాస్ అయితే నవ్వుతూ ఉంటాడనమాట. ఇంక మినట్ ఏమో తను బెడ్‌రూమ్‌లోకి వెళ్ళి పడుకుంటూ ఉంటుందనమాట. సో, తనేమో కొంచెం ఎంబారసింగ్‌గా ఫీల్ అవుతూ ఉంటుంది. అయితే తర్వాత కొద్దిసేపు ఆగిన తర్వాత తను బయటకొచ్చేస్తుంది. బయటకొచ్చేటప్పటికి ఫస్ట్ క్లాస్ ఏమో సోఫాలో అడ్జస్ట్ కాలేక పడుకుంటూ ఉంటాడు. ఇంక అప్పుడు మినట్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ క్లాస్‌నే చూస్తూ ఉంటుందనమాట. "నువ్వు చూడు ఇక్కడ ఎంత నవ్వుతూ ఉంటే ఎంత బాగా పడుకున్నావో, ఎప్పుడూ ఎందుకంత కోల్డ్ ఫేస్‌తో ఉంటావు" అని చెప్పేసి ఇంకా మినట్ అయితే ఫస్ట్ క్లాస్‌ని చూస్తూ అలా అనుకుంటూ ఉంటుంది. ఇంకా అలాగే ఫస్ట్ క్లాస్‌ని చూస్తూ చూస్తూ పక్కనే ఉన్న సోఫాలో తను కూడా అలా పడుకుని పోతుందనమాట. ఇంక తర్వాత రోజు పొద్దున్నే తనేమో లెగుస్తుందనమాట. సో, లెగిసేటప్పటికి ఫస్ట్ క్లాస్ అంటాడు, "నువ్వు లెగిసావా?" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక మినట్ ఏం చేస్తుంది అంటే దుప్పటిని కప్పేసుకుంటూ ఉంటుందనమాట. తన ఫేస్‌ని ఫస్ట్ క్లాస్‌కి చూపించకూడదు అని చెప్పేసి. ఇంక ఫస్ట్ క్లాస్ అంటాడు, "ఏంటి ఇంకా నువ్వు షైగానే ఫీల్ అవుతున్నావా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంక అప్పుడు దానికైతే మినట్ ఏమో, "లేదు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. ఇంకా తర్వాత ఫస్ట్ క్లాస్ ఏమంటాడు అంటే, "సరే నీ చెయ్యి ఇప్పుడు బానే ఉందా?" అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంక అప్పుడు అంటే మినట్ ఏమనుకుంటుంది అంటే, "నా చెయ్యి ఇప్పుడు కొంచెం పర్వాలేదనే అనుకుంటున్నాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక ఫస్ట్ క్లాస్ అంటాడు, "సరే అయితే నేనింకా కాలేజ్‌కి వెళ్తున్నాను" అని చెప్పేసి అంటాడు. ఇంక దానికి మినట్ కూడా ఓకే అంటుంది. ఇంక అప్పుడు ఫస్ట్ క్లాస్ ఏం చేస్తాడు అంటే దుప్పటిని తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ మినట్ మాత్రం దుప్పటిని కప్పేసుకుంటూ ఉంటుంది. ఇంక ఫస్ట్ క్లాస్ అయితే నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక ఫస్ట్ క్లాస్ వెళ్ళిపోయిన తర్వాత మినట్ కూడా అలాగే నవ్వుతూ ఉంటుంది. ఇంక నెక్స్ట్ సీన్‌లో బియ్యంని చూపిస్తారు. సో, బియ్యం దగ్గరికి ఆ వెయిటర్ వచ్చేసి ఏం కావాలి అని అడుగుతూ ఉంటే, బియ్యం ఏమో నాకొక జ్యూస్ కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా అదే టైంలో తనేమో ఫోన్ చూసుకుంటాడు. ఇంకా అందులో చాలా మిస్డ్ కాల్స్ అనేవి పిక్చర్ నుండి వస్తుంది. ఇంకా అప్పుడే తను పిక్చర్‌కి అలాగే తనకి మధ్య జరిగిన కన్వర్జేషన్ అంతా గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంక అప్పుడు పిక్చర్ ఏం అడుగుతాడు అంటే, "నీకు మళ్ళీ అంటే మినట్ మీద ఉన్న ఫీలింగ్స్ మళ్ళీ వచ్చాయా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంక దానికి బియ్యం అయితే అవును అని చెప్పేసి అంటాడు. ఇంక అప్పుడు పిక్చర్ అంటాడు, "నువ్వు ఏం ఫీలింగ్స్ గురించి ఆలోచిస్తున్నావు ఇప్పుడు?" అని చెప్పి అడుగుతూ ఉంటే బియ్యం ఏమో, "నాకు అదే కన్‌ఫ్యూజన్‌గా ఉంది. నాకసలు ఒక క్లారిటీ లేదు" అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా పిక్చర్ అంటాడు, "నాకిప్పుడే అర్థమైపోతుంది నువ్వు కన్‌ఫ్యూజన్‌గా ఉన్నావంటేనే నా మీద ఇష్టం లేదని" అని చెప్పేసి, "క్లియర్ అయిపోతుందిగా" అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. ఇంక తర్వాత మళ్ళీ తనేం ఆలోచించుకుంటాడు అంటే, పిక్చర్ అలాగే బియ్యం ఇద్దరు కూడా కలిసున్నప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకునే సిట్యుయేషన్స్ అన్నిటిని కూడా గుర్తు తెచ్చుకొని, ఇంక తనైతే అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంక నెక్స్ట్ సీన్‌లో మనకేం చూపిస్తారు అంటే, ఫస్ట్ క్లాస్ ఏమో తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. ఇంక ఫస్ట్ క్లాస్ ఏమో నేను నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్‌ని అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు, "ఏమైంది?" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇదే టైంలో మనకి ప్యారలల్‌గా ఏం చూపిస్తారు అంటే, మినట్ ఏమో తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తూ ఉంటుందనమాట. ఇంక అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు, "ఏమైంది మినట్?" అని చెప్పేసి. ఇంక అప్పుడు మినట్ ఏమో వాళ్ళ ఫ్రెండ్‌తో, "నేను నీతో కొంచెం మాట్లాడాలి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా మినట్ అలాగే ఫస్ట్ క్లాస్ ఇద్దరు ప్యారలల్‌గా వాళ్ళ ఫ్రెండ్స్‌తో మాట్లాడుకోవడం అనేది మనకి చూపిస్తూ ఉంటారనమాట. సో, ఫస్ట్ క్లాస్ ఏమో వాళ్ళ ఫ్రెండ్‌కి మినట్ గురించి చెప్తూ ఉంటాడు. మినట్ నన్ను ఇష్టపడుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇదే టైంలో మినట్ ఏమో ఫస్ట్ క్లాస్ గురించి తన ఫ్రెండ్‌తో చెప్తూ ఉంటుంది. ఫస్ట్ క్లాస్ నన్ను ఇష్టపడుతున్నాడు అని చెప్తున్నాడు. కానీ నాకుండే ఫీలింగ్స్ నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అంతేకాదు ఫస్ట్ క్లాస్ వాళ్ళ అన్నయ్య కూడా అంటే తనకి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పాడు. అందుకే నేను ఎంబారసింగ్‌గా ఫీల్ అవుతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదే టైంలో ఫస్ట్ క్లాస్ ఏం చెప్తాడు అంటే వాళ్ళ ఫ్రెండ్‌కి, "మా అన్నయ్యకి అంటే నా బ్రదర్‌కి కూడా తనకి అంటే మినట్ మీద ఫీలింగ్స్ ఉన్నాయంట. నాకేం చేయాలో అర్థం కావట్లేదు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు ఫస్ట్ క్లాస్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడు అంటే, "నువ్వేమనుకుంటున్నావో అదే చెయ్యి. అదే మంచిది" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు ఫస్ట్ క్లాస్ కూడా సరే అయితే అని చెప్పేసి అంటాడు. ఇంకా ప్యారలల్‌గా మినట్‌కి వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్తాడు అంటే, "నువ్వు అన్నీ ఆలోచించకు. ఏమీ కన్‌ఫ్యూజన్ లేకుండా నీ మనసుని అడుగు. నీ మనసు ఏం చెప్తుందో అదే చెయ్యి" అని చెప్పేసి మినట్‌తో అంటాడనమాట. ఇంక మినట్ కూడా సరే అని చెప్పేసి అంటుంది.
ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే బియ్యం ఏమో తన చిన్నప్పుడు గుర్తులని తీసుకుంటూ ఉంటాడనమాట. సో అప్పుడు ఏమవుతుంది అంటే చిన్నప్పుడు స్కూల్ అయిపోయిన తర్వాత మనందరం కూడా ఫ్రెండ్స్ నేమ్స్ వాళ్ళ గురించి రాయమని చెప్పేసి ఒక బుక్లో రాస్తూ ఉంటారు కదా. సో అలాంటి బుక్లో లాస్ట్ పేజ్లో మినట్ గురించి రాయమని చెప్పేసి బియ్యం ఇస్తాడనమాట. ఇంకా అప్పుడు మినట్ అంటుంది, నీకు కావాల్సిన స్పెషల్ పర్సనే లాస్ట్ పేజ్లో రాయాలి, అందుకే నేను లాస్ట్ నుండి సెకండ్ పేజ్లో రాస్తాను అని చెప్పేసి అది రాస్తుందనమాట. సో అది ఆ బుక్ని ఈరోజు చూసి ఇంకా బియ్యం ఏమనుకుంటాడు అంటే, నీ ఆన్సర్ నువ్వు నాకు అప్పుడే ఇచ్చేసావు, నాకే అర్థం కాలేదు అని చెప్పేసి బియ్యం అనుకుంటూ ఉంటాడు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే ఫస్ట్ క్లాస్ ఏమో తన ఇంటికి వెళ్ళిపోతాడనమాట ఆ రోజు ఈవినింగ్. ఇంకా తనేం చేస్తాడు అంటే మినట్ ఇచ్చిన క్లాక్ని రిపేర్ చేస్తూ ఉంటాడు. అయితే ఇదే టైంలో అక్కడికి నోయి వస్తుంది. ఇంకా అప్పుడు ఫస్ట్ క్లాస్ ఏమో అలా చూసి షాక్ అవుతాడు. ఇంకా కట్ చేస్తే అక్కడికే మినట్ వస్తుందనమాట. ఇంకా మినట్ వచ్చేసి, ఏం చేస్తున్నావు ఫస్ట్ క్లాస్ అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. అయితే అదే టైంలో ఫస్ట్ క్లాస్ దగ్గర ఎవరు ఉంటారు అంటే నోయి ఉంటుందన్నమాట. సో నోయి ఏమో ఫస్ట్ క్లాస్ని కిస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా అది చూసిన తర్వాత మినట్ అయితే అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది. అండ్ ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్